విద్యార్థులకు గుండెల్లో చైతన్యం నింపి విద్యార్థులను అంతటి గొప్ప పురస్కారం అనేది ఏదైనా జరుగుతుందా? కావున మార్కాడీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎటువంటి తప్పులు లేకుండా దయచేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మా డివి కృష్ణ యాదవ్ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు హేమంత్ యాదవ్ గారి నేతృత్వంలో ఆంధ్ర వ్యత్యాసం ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం మా ప్రాణ తిరుపతి విద్యార్థులకు ఇదొక డివోషనల్ సిటీ సార్. మా పిల్లలకి హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ ఫైవ్ స్టూడెంట్స్ టు బ్రింగ్ ది గుడ్ అండ్ వాక్ కాన్ఫిడెంట్లీ టువర్డ్స్ a bright future whose words inspire values, discipline and inner strength. Swamiji, అడిగిన వెంటనే ఆయన షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని నేను వస్తున్నాను, తిరుపతికి విద్యార్థులను కలుస్తున్నానని చెప్పి and an inspiring day ahead. Thank you. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసిన తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం సార్. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, ఉక్కు నాళాల్లో ఉడక రక్తం ఉన్నటువంటి 10 మంది యువకుల నుంచి తోడు ప్రతిభను గుర్తించి అందరికీ మనం తెలియాలి వాస్తవాలని చెప్పి ఎడ్యుకేషన్ పట్ల మనం చేసేటువంటి మోటివేషన్ కార్యక్రమం అందరికీ కూడా చేరవాలని చెప్పి ఈ కార్యక్రమంకి ఈరోజు ఇన్వైట్ చేయడం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఏ రకంగా ఇతరులకి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనతో బయలుదేరిన సంకల్పం. నేను చదువుకున్నాను, సంపాదించుకున్నాను, నా భార్యా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, నా వరకు నేను బాగుపడ్డాను అనే ఆలోచన సామాన్యంగా అందరికీ ఉంటుంది. కానీ అది దాటి ఇంకొక అడుగు ఇతరులకి నేను ఎలా ఉపయోగపడాలనే ఆలోచన బయలుదేరింది అని అంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన మాన్యుడు అవుతారు. ఆయన మాన్యుడు అంటే గౌరవించదగ్గ వ్యక్తి. గౌరవము ఒక వ్యక్తిని చూస్తే కాదు, ఒక వ్యక్తిలో ఉండే వ్యక్తిత్వాన్ని చూసి గౌరవం మనకు పుడుతుంది. అలాంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం ఈరోజు కృష్ణ యాదవ్ గారి రూపంలో చూడొచ్చు. ఆయన ఈ విద్యార్థులకి ఏ రకంగా నేను కనెక్ట్ అవ్వాలి అని గత 8 సంవత్సరాలుగా ఈ ప్రతిభా అవార్డ్స్ అనేటువంటిది ఇస్తున్నారు. కానీ చాలా కాలంగా ఏపీ స్టూడెంట్స్ జేఏసీ అనేటువంటిది అది వ్యవస్థ ఏర్పాటు చేసి విద్యార్థులకి వాళ్ళ కళాశాలల్లో కానీ వాళ్ళ యొక్క వ్యవస్థల్లో కానీ
ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని అడ్రస్ చేసేదానికి ఒక పటిష్టమైనటువంటి ఒక సమూహం ఉండాలి అని ఆలోచన చేసి వారు దీర్ఘమైన ఆలోచనతో ఏర్పాటు చేసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. దానికి కృష్ణ యాదవ్ గారు బీజాలు వేసి దాన్ని ఒక మొక్కగా చేస్తే దాన్ని కాపాడుకుంటూ వృక్షంగా పెంచే దిశగా మన హేమాద్రి యాదవ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయన నేను వచ్చేదాకా వదిలిపెట్టలేదు. ఎలాగన్నా స్వామీజీ రావాలి అని మా వాళ్ళతో ఒత్తిడి చేస్తే నా దాకా వాళ్ళు జనరల్గా తీసుకురారు. కానీ నాకు ప్రోగ్రామ్స్ ఉన్నా వెంటనే వాళ్ళు ఏదో మర్మర్ చేస్తూ ఉన్నారు, గుసగుసలాడుతూ ఉంటే ఏమిటనంటే ఇలా అడిగారండి అని అంటే వెంటనే నేను ఒకసారి వారిది మెసేజెస్ పంపమనండి, వారిది బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చూడమని చెప్పాను. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే నేను వెళుతున్నాను దానికి, ఆ ప్రోగ్రామ్ అక్కడ వేరే వాళ్ళని అటెండ్ అవ్వమని చెప్పి హైదరాబాద్ నుంచి ఉదయం పరిగెట్టుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సాయంత్రం అటెండ్ అవుతాను ఆ ప్రోగ్రామ్కి. దానికి కారణం మీరందరూ ఒక ఎత్తు అయితే దానికి కారణం కృష్ణ యాదవ్ అండ్ హేమాద్రి యాదవ్, అలాగనే ఇందులో సభ్యులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఇలా నిలబెట్టుకుంటున్నారో వాళ్ళ గురించి. కాబట్టి మొట్టమొదట నాకు కాదు, నేను వస్తాను, 4 మాటలు మంచి మాటలు చెప్తాను, వెళ్ళిపోతాను. నేను చేసే పనులు నేను చేస్తూ ఉంటాను. కానీ మీ అందరినీ ఇక్కడ సమకూర్చి 330 మందికి ఈరోజు అవార్డు ఇస్తున్నారు, ప్రతిభా అవార్డు అది. సో మీ అందరినీ సమాజానికి వీళ్ళందరూ ప్రతిభావంతులు అని ఎవరో కాకుండా పారదర్శకంగా వాళ్ళు ఒక టీముని పెట్టి గుర్తించి మీ అందరినీ ఆ రకంగా ఒక రికగ్నైజేషన్ ఇస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా ఎడతెరిపి లేకుండా చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా మీ గురించి కొట్టాలి, మీకోసం. మనకు ఎక్కువసేపు కాకుండా, ఎందుకంటే చాలామంది ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి, కార్యక్రమానికి అక్కడ అందుకోవాలి. కాబట్టి ముఖ్యమైన విషయాలు 2-3 విషయాలు చెప్తాను. ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ఒక వ్యక్తిలో పుట్టే ఆలోచన మనం ఎలా కనిపెట్టొచ్చు, దానికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిలో ఆలోచనని ఎలా కనిపెట్టొచ్చు అని చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చారు. మనకు మహర్షులు కానీ చాణక్యుడు కానీ వీళ్ళందరూ మనకి ఇచ్చినటువంటి ఫార్ములాస్ చాలా గొప్పవి. అందులో ఒక వ్యక్తి ఆలోచనని ఎలా కనిపెట్టొచ్చు అని అంటే వాళ్ళు వేసుకున్న బట్టల్ని బట్టి కనిపెట్టొచ్చుట ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందని. మనం వేసుకున్న బట్టల ద్వారా మన ఆలోచన బయటపడుతుంటుంది. ఇప్పుడు ఆయన పోలీసు అని చెప్పడానికి ఆ బట్టలు చెప్తాయి, లేదు డాక్టర్ అని చెప్పడానికి ఆయన ఆహార్యం చెప్తుంది. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు నా ఆలోచనని తెలియచేస్తాయి. అలా ఏ వ్యక్తి అయినా సరే ఈ సమాజంలో వారు వేసుకున్న బట్ట వారి ఆలోచనని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ ఆలోచనని సమాజానికి తెలియచెప్పడానికి బట్టలు అనేది మొట్టమొదటి కారణం. అలాగనే రెండోది మీ మాట కూడా మీ ఆలోచనని తెలియజేస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు చంపుతా, నరుకుతా, కొడతా, కుమ్ముతా అన్నాం అనుకోండి, అది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎవరైనా ఎదురుపడ్డప్పుడు ఇప్పుడు కృష్ణ యాదవ్ గారి లాగా మనం ఎంతమంది పిల్లలకి ప్రతిభావంతుల్ని మనం గుర్తించి వాళ్ళకు ఒక మార్గం చేస్తాము, వాళ్ళకి ఎలా ఒక మంచి మాట చెప్పించి వాళ్ళకు ఒక బాట తయారు చేస్తాము, ఇవన్నీ కూడా మాట కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మనం ఎలా మాట్లాడుతామో మన మాట వెనక మన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇక మూడో అంశం ఎలా బయటపడుతుందంటే మనం చదువుకున్న చదువు కూడా మన వ్యక్తిత్వాన్ని బయటపెడుతూ ఉంటుంది. మన చదువు కూడా మన వ్యక్తిత్వాన్ని బయటపడుతుంది. ఇక నాలుగో అంశం, ఇవన్నీ కరెక్ట్గా ఉన్న జీవితంలో చాలా గొప్ప స్థితికి మనం చేరుకున్న వినయంగా ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం. అది కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మనకు ఒక సామెత ఉంది, ఖాళీ ఇస్త్రీ ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, నిండుగా ఉన్న విస్తరి ఎగరకుండా అలా తొనికిసలాడకుండా ఉంటుందని. ఒక ఆకులో ఏమీ పెట్టలేదనుకోండి, అది ఎగిరి పడతా ఉంటుంది అలాగా.
అదే ఆకులో నిండుగా అన్ని వడ్డించామనుకోండి, ఆకు ఎగరదు. కాబట్టి నిండుగా ఉన్న వ్యక్తి అలా గంభీరంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడు తన యొక్క రూపాన్ని తను చూపిస్తాడు, అంతేగాని తను మిడిసి పడడు. కాబట్టి ఒక వ్యక్తిత్వాన్ని గుర్తించాల్సింది మనం అతని యొక్క వస్త్రంలో, మాటలో, అతని విద్యలో, అతని యొక్క వినయంలో, వ్యక్తిత్వంలో. ఈ రకంగా మనకు మన మహర్షులు ఈ 4 అంశాలు ప్రధానంగా చెప్పారు. అయితే చాలామంది నాతోటి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉంటారు. నేను రామాయణాన్ని, భారతాన్ని కంపేర్ చేసి యంగ్స్టర్స్కి అందరికీ చెప్తాను. ప్రతి ఒక్కళ్ళని లీడర్ కావాలనుకుంటాం, అంటే ఒక నాయకుడు కావాలని అనుకుంటాం. ఎవరికి ఉండదు నాయకుడు కావాలని? నేను నాయకత్వం వహించాలి, నా ఆలోచనని 10 మంది ఫాలో అవ్వాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఇక్కడ నేను నాయకుడు అవ్వక్కర్లేదండి, నేను జస్ట్ ఏలో అలా పడుంటాను, బతుకుతాను అనుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవరు కనపడలేదు. శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నా వాడు కనీసం 3కైనా సరే నేను నాయకుడు అవ్వాలనుకుంటాడు, 3నైనా సరే నేను లీడ్ చేయాలనుకుంటాడు. కాబట్టి నాయకుడిగా మనం ముందుండి ఒక రాజకీయమే కాదు, ఒక వ్యాపారమే కాదు, ఒక వ్యవహారమే కాదు, ఒక విద్యారంగమే కాదు, ఏ రంగంలో అయినా ఒక నాయకత్వంతో ముందుకు వెళ్ళాలి అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ అంటారు దాన్ని. క్వాలిటీ టు బీ అ లీడర్, క్వాలిటీ టు కాంట్రిబ్యూట్ యువర్ లీడర్షిప్నెస్ అనేది చాలా కీలకమైంది. మీలో ఎంతమందికి అలా లీడర్ కావాలని అనిపిస్తుంది? చేతులు ఎత్తండి, హాయిగా చేతులు ఎత్తండి. నేను చెప్పింది 10 మంది వినేలా నేను ఉండాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, చేతులు దింపేయండి. ఎవడో ఏదో చెప్తే గొట్టంగాళ్ళు ఏం చెప్పినా తల ఊపుకుంటూ నడుస్తామనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళందరూ వాళ్ళేనా? ఎవడు ఏం చెప్తే దానికి తలకాయ ఊపుకుంటూ వెళతాం అనుకుంటారా? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు లేరు. ఎవడో ఏం చెప్తే అది తలకాయ ఊపుకుంటూ సరేలే అయితే కానీ, కాకపోతే కానీ అని వెళతాం అనుకున్న వాళ్ళు ఉన్నారా? లేరు, ఎవరు చేతులు ఎత్తలే. ఇప్పుడు మళ్ళీ చేతులు ఎత్తండి. నేను చెప్తే 10 మంది వినేలా నేను నిలబడాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పుడు చాలా చేతులు లేచాయి. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామాయణంలో మనకు రాముడు ఒక లీడర్. రాముడు అనే క్యారెక్టర్ని దేవుడు, లేకపోతే ఆయన నారాయణుడు, ఆయన అవతారము, అవన్నీ కాసే పక్కన పెడదాం. అవన్నీ పురాణాలు మనకు చెప్పినటువంటి అంశాలు. వాటిని పక్కకు పెడితే ఆ సబ్జెక్ట్లో రాముడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకుంటే ఆయన మనకు ఒక లీడర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మహాభారతంలో మనకు లీడర్ ఎవరు తెలుసా? దుర్యోధనుడు. కృష్ణుడు కాదు, దుర్యోధనుడు. ఎందుకనంటే రాముడు రాజు, యుద్ధం చేయాలనుకున్నాడు, యుద్ధం చేశాడు. మహాభారతంలో దుర్యోధనుడు, ఆయన రాజు, నేను యుద్ధం చేయాలనుకున్నాడు, యుద్ధం చేశాడు. కానీ వీళ్ళిద్దరి లీడర్షిప్లో సక్సెస్ఫుల్ లీడర్షిప్ ఎవరు చెప్పండి? వీళ్ళిద్దరి లీడర్షిప్లో ఎవరు సక్సెస్ఫుల్ లీడర్షిప్ చెప్పండి? రాముడు. నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. దుర్యోధనుడు యుద్ధం చేయడానికి భీష్ముణ్ణి పెట్టుకున్నాడు, కర్ణుణ్ణి పెట్టుకున్నాడు, ద్రోణాచార్యుణ్ణి పెట్టుకున్నాడు, కృపాచార్యుణ్ణి పెట్టుకున్నాడు. ఆయన దగ్గర యోధులు, మహాయోధులందరినీ కూడా ఆయన పక్కన పెట్టుకున్నాడు. యుద్ధం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆయన దగ్గర సుమారుగా లెక్కకు చెప్పాలంటే కొన్ని లక్షల మంది ఆయన సైన్యం ఆయన తరపున యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన తమ్ముళ్ళే 99 మంది ఉన్నారు ఆయనకి. చూడండి, మనకి మన ఇంట్లో ఒక్కళ్ళిద్దరు ఉంటే లింగుమని చాలా గొప్ప. ఆయనకి మొత్తం 100 మంది, ఒక చెల్లెలు కూడా, దుస్సల అని ఒక చెల్లెలు కూడా ఉంది. దుర్యోధనుడికి 99 మంది తమ్ముళ్ళు ఉన్నారు, ఆయనకు ఒక చెల్లెలు ఉంది, అంటే 101 మంది మొత్తం వాళ్ళు. ఇలా ఇంత పెద్ద సైన్యంతో దుర్యోధనుడు యుద్ధం చేయాలని డిసైడ్ అయ్యాడు. అలాగనే మీరు గమనించండి, రాముడు కూడా యుద్ధం చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ రాముడు సక్సెస్ అయ్యాడు, దుర్యోధనుడు సక్సెస్ కాలేదు. ఎందుకు? ఒక్క ప్రశ్న వేస్తాను. రాముడి దగ్గర ఒక్క మనిషి అయినా ఉన్నాడా యుద్ధం చేసేటప్పుడు? రాముడి తరపున యుద్ధం చేయడానికి ఒక్క మనిషి లేదు. ఉడతలు, పెడతలు, చెడతలు, కోతులు, కొండముచ్చులు, అలాగనే ఎలుకబంట్లు, ఏ పక్షి దొరికితే ఆ పక్షి, ఏ జంతువు దొరికితే ఆ జంతువుని వేసుకుని వెళ్ళాడు యుద్ధానికి రాముడు. కానీ రావణాసురుడు ఎలాంటి వాడు? సామాన్యుడ రావణాసురుడు? రాముడికి ఒక్క తలకాయే ఉంది, రావణాసురుడి దగ్గర 10 తలకాయలు ఉన్నాయి.
10 తలకాయలంటే మన పురాణంలో 10 తలకాయలు ఇలాగా ఈరోజు ఏఐలో జనరేట్ చేసి మనకు పెట్టొచ్చు. అది కాదు అక్కడ అర్థం. అలా తలకాయలంటే లిటరల్లీ తలకాయని కాదు. 10 తలకాయలంటే మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ రావణుడు సామాన్యుడు కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆయన. మనము ఒక అంశాన్ని ఒక కోణంలో ఆలోచిస్తే ఆయన 10 కోణాల్లో ఆలోచించగలిగే మహాసమర్థుడు ఆయన. సామాన్యుడు కాదు రావణాసురుడు. అలాంటి రావణాసురుడు యుద్ధం చేయడానికి రాముడు వెళ్ళింది, రాముడు కలిపి ఒక దగ్గర చేయలేదు. రాముడు లంకను దాటి సముద్రం మీద వారధి వేసుకుని దాటి అవతలకెళ్ళి రాముడు కోతుల్ని, కొండముచ్చుల్ని, ఉడతల్ని, పిడతల్ని పట్టుకుని అవతలకెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేయాలనుకున్నాడు. నాకు ఒక ప్రశ్న వచ్చేది ఎప్పుడు, ఎందుకు రాముడు మనుష్యుల్ని తీసుకెళ్ళలేదు అని. మనిషిని ఎవరినైనా రాముడు అడుగుంటే రెండయ్య నాతో పాటు యుద్ధం చేద్దామని అంటే వాళ్ళు మొట్టమొదట ఒక ప్రశ్న వేస్తారు, అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. నా సీతను పట్టుకుపోయంటే అది నీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదు, నువ్వు వెళ్ళి యుద్ధం చేసుకో అంటారు. మనిషి అన్నవాడు ఫస్ట్ ఆ మాట అంటాడు. మనిషిని ఎవరిని కూడా ఆయన హ్యాండిల్ చేయకుండా ఆయన శక్తిని ఆయన నమ్ముకొని లంకను దాటి వెళ్ళి లంకలో రావణాసురుని కొట్టి మళ్ళీ ఎంత గొప్పవాడంటే శ్రీరాముడు ఆ లంకను జయించిన తర్వాత ఎవరైనా జయిస్తే అది నాది అనుకుంటారు, ఎవరైనా విజయం సాధిస్తే ఇంకొక రాజ్యం మీద ఆ రాజ్యం వాళ్ళు తీసుకుంటారు. కానీ రాముడు ఆ రాజ్యాన్ని తీసుకోకుండా గెలిచిన తర్వాత సీతమ్మను మాత్రం తీసుకుని లంకను మళ్ళీ విభీషణుడికి అప్పచెప్పి నీ లంక నువ్వు క్షేమంగా ఉండాలని దీవించి అక్కడి నుంచి ఏదీ ముట్టుకోకుండా పాదాలకి మట్టి కూడా అంటకుండా సముద్రంలో కడుక్కొని మళ్ళీ తిరిగి వచ్చినటువంటి గొప్ప ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. అందుకని ఇప్పటికీ మనం రామరాజ్యం కావాలని ఎందుకు అడుగుతాం మనం, కారణం అది. అలాగనే దుర్యోధనుడు ఆయన అందరినీ పోగు చేసుకుని వెళ్ళి మొత్తం వాడు సంకనాకాడు, మొత్తం కౌరవ సైన్యం మొత్తం సంకనాకిపోయింది. దానికి కారణం ఏంటనంటే వాడి అహంకారం. అక్కడ ఎదురుగుండా కృష్ణుడు ఉన్నాడు, వాడిని ఎదుర్కోవాలంటే మనం కర్రలతోటో కత్తితోటో కాదు బుర్రతోటి ఎదుర్కోవాలనే కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి దుర్యోధనుడు. కృష్ణుణ్ణి ఎదుర్కోవడం అంటే అంత ఈజీ ఆశామాషియా వాళ్ళకి. కృష్ణుడు అన్నవాడు అంత సామాన్యంగా దొరికే వ్యక్తి. రాముణ్ణైనా కొద్దిగా నిలవరించొచ్చేమో కానీ కృష్ణుణ్ణి ఎక్కడ ఏ సందర్భంలోనూ ఆయన నిలవరించలేం. అలాంటి మహామేధావి కృష్ణుడు. అలాంటి కృష్ణుడు యాదవ కుల దీపకుడు అంటారు. అలాంటి యాదవ కుల దీపకుడు కృష్ణుడి యొక్క ఒక వారసుడిగా ఈరోజు మన కృష్ణ యాదవ్ ఇక్కడ ఒకసారి లేవండి, డివి కృష్ణ యాదవ్. నిజంగా నాకు అనిపించింది, ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంతమందిని కూర్చోబెట్టి ఇక్కడ ఒక ప్రతిభని గుర్తించి, ఇంకోటి ఎవరైనా ఏదైనా చేస్తే మా కులపోడు ఎవరైనా ఉన్నారా, ఇక్కడ మా సంఘం వాడు ఉన్నాడా, లేదు మా స్టూడెంట్ జేఏసీకి పనికొచ్చే వాళ్ళు ఉంటారా, లేదు మాకు ఎవరు రేపు భవిష్యత్తులో డబ్బులు ఇస్తారు, ఇన్ని ఆలోచనలు చేస్తారు. కానీ కృష్ణ యాదవ్ కానీ హేమాద్రి యాదవ్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఆలోచన లేకుండా కులాలకు అతీతంగా ఎవడు ప్రతిభావంతుడో వాడి ప్రతిభను గుర్తిస్తాం. మతాలకు అతీతంగా హిందువు, క్రిస్టియన్, ముస్లిం కాదు, ఏ మతస్థులైనా ప్రతిభ ఉంటే, స్కిల్ ఉంటే, ప్రతిభ ఉంటే నువ్వు భారతీయుడివి, ప్రతిభ ఉంటే నీలో ఆ శక్తి ఉందని దాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు. అలాగనే వీళ్ళు రేపు పనికొస్తారా, పనికిరారా, మన మాట వింటారా, మనం పురస్కారం ఇచ్చిన తర్వాత రేపు మళ్ళీ మనల్ని పట్టించుకోరేమో, ఇన్ని లెక్క లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజంగా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ, స్టూడెంట్స్ జేఏసీని పారదర్శకంగా నిష్పక్షపాతంగా నడిపిస్తూ వాళ్ళల్లో సంస్కారం ఏంటనంటే, నేను ఎప్పుడూ చెప్తుంటాను, భావితరం అని అందరం మొత్తుకుంటాం. కానీ భావితరం అని అంటే రేపు మన దేశానికి ద్రోహం చేసే యంగ్స్టర్స్ కూడా తయారయ్యారనుకోండి, అది కూడా భావితరమే. కానీ మన దేశానికి ఎప్పుడూ కూడా గౌరవం తెచ్చి పెట్టగలిగేలా, వాళ్ళ కుటుంబానికి గౌరవం తెచ్చి పెట్టగలిగేలా, వాడికి గౌరవం చేకూర్చుకునేలా పెరిగేటువంటి భావితరం కావాలి అని అంటే ఉత్తుత్తి భావితరం కాకూడదు, భారతీయ భావితరం కావాలి మనకు.
భారతీయతను బాగా పుణికిపుచ్చుకున్నటువంటి భావితరం కావాలి. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న భావితరం కావాలి. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, మనకు స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం ఇచ్చారు బ్రిటిషర్లు అంటారు. మీరందరూ ఒప్పుకుంటారా? అది మనకు బ్రిటిషర్లు స్వాతంత్రం ఇచ్చారా లేదా? ఇచ్చారా? చేతులు ఎత్తండి. వచ్చిందా లేదా? కానీ అది తప్పుడు మాట నా దృష్టిలో. మనకు స్వాతంత్రం ఒకడిస్తే వాడి అమ్మ జాగీరా, వాడి అబ్బ జాగీరా, అది స్వాతంత్రం వాడివ్వడానికి. స్వాతంత్రం బ్రిటిషర్లు ఇవ్వలేదు, మనం కొట్లాడి తెచ్చుకున్నాం, ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్నాం. మన పూర్వీకులందరూ కూడా వాళ్ళ జీవితాలను అలా అంకితం చేసి తీసుకొచ్చుకున్నటువంటిది స్వాతంత్రం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకు స్వాతంత్రం వాడిస్తే వచ్చింది కాదు, వాడిని తరిమేస్తే వచ్చింది మనకు స్వాతంత్రం. కాబట్టి దానికి ఎక్కడో చాలామంది అంటారు స్వాతంత్రం రావడానికి అందరూ కాగితాలు రాసుకున్నారు అది ఇదని. ఎన్ని చీకటి కొట్లో కూర్చొని రాసుకున్న కాగితాలు పెట్టుకున్న సంతకాలతో స్వాతంత్రం రాలేదు. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కితే వచ్చింది, అల్లూరి సీతారామరాజు గుండెలు విప్పి చూపిస్తే వచ్చింది. ఇలాగా ఆజాద్ చంద్రశేఖర్ కనుక గుండ్లు తగలకపోతే మనకు వచ్చేది కాదు. నేతాజీ అంటే గడగడ వణుకు పుడితే వచ్చింది స్వాతంత్రం. కాబట్టి మనకు స్వాతంత్రం ఒకడు ఇస్తే వచ్చింది కాదు, మనం కొట్లాడి తెచ్చుకుంది. అలాగనే ఈరోజు మీకున్న స్వాతంత్రాన్ని కూడా, మీకున్న స్వేచ్ఛని కూడా మీరు సక్రమంగా వాడుకోగలిగితే మళ్ళీ భారతదేశం ఎవడి చేతుల్లోకో ఇంకొకటి చేతుల్లోకి వెళ్లకుండా మన చేతులతో మన దేశాన్ని నిర్మించుకునే దిశగా, మన దేశాన్ని ఒక విశ్వగురువుగా నిలబెట్టుకునే స్థితిలో మనందరం ఎదగాలని ఈ స్టూడెంట్ జేఏసీ చేస్తున్నటువంటి ఈ అవిశ్రాంతమైనటువంటి కృషి, 8 సంవత్సరాలుగా ప్రతిభా పురస్కారాలు ఇస్తూ ఇంతమందిని ప్రతి ఏడాది 300 మంది 400 మందిని ఎంపిక చేస్తూ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా 13 జిల్లాల్లో చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకించి తిరుపతి నగరాన్ని ఎంచుకుని, తిరుపతి పరిసరాలను ఎంచుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇంతమందిని ఒక దగ్గరికి చేర్చడం, మీ అందరిలో ఒక స్ఫూర్తిని నింపడం, అందుకోసం మమ్మల్ని అందరినీ పిలవడం, ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి డివి కృష్ణ యాదవ్ గారికి, హేమాద్రి యాదవ్ గారికి నా కృతజ్ఞతలు చెబుతూ, అలాగనే మీ అందరికీ కూడా మీకు భవిష్యత్తు ఉత్తమంగా, ఉన్నతంగా, ఉత్తమోత్తమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రెండో ప్రశ్న, సరే ఓకే, మీ సీత గురించి నేను వస్తాను, యుద్ధం చేస్తాం, అసలు నీ దగ్గర డబ్బు ఏమన్నా ఉందా, మాకేమన్నా ఇస్తావా, మాకేమన్నా సస్తావా, మేము సస్తే మా ఇంటికి కుటుంబానికి మా పెళ్ళాం పిల్లలకి ఎవరు దిక్కు అని రెండో ప్రశ్న వేస్తారు. మూడో ప్రశ్న వేస్తారు, యుద్ధం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి, వాడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలి, అసలు వాడి దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర ఏమిటి సాధనాలు ఏమున్నాయని అడుగుతారు. కాబట్టి ఒక మనిషిని రాముడు పిలిచి ఉంటే రాముడు కూడా ఫెయిల్ అయిపోయి ఉండేవాడు. కాబట్టి రాముడు చాలా తెలివిగలవాడు. మనిషిని పట్టుకుని యుద్ధానికి వెళితే వీళ్ళు వెళ్ళనివ్వరు కదా, వీళ్ళు కాలు కూడా వెనక్కి పట్టి లాగేస్తుండేవారు. కాబట్టి రాముడు చాలా జాగ్రత్తగా పెద్దలు స్వామీజీ వారిని క్షమాపణ కోరుతున్నాం. ఆయన యొక్క విలువైన సందేశాన్ని మధ్యలో ఆటంకం కలిగించినందుకు. మన అతిథులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ అందరికీ 2026 నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అందరికీ కూడా, తెలుగువారికే కాదు తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ శాంతి, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆహ్లాదంగా మంచి జీవితం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగనే ఇప్పుడు ఈ సంవత్సరం ఆరంభంలోనే ఈ జనవరి 6వ తేదీ నాడు ఒక ఏపీ స్టూడెంట్ జేఏసీ తరపున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి తిరుపతి నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ నుంచి, ఇంటర్ చదువుకున్నటువంటి విద్యార్థుల నుంచి పీజీ వరకు ఉన్న వాళ్ళకి ప్రతిభ అవార్డ్స్ అనేటువంటిది ఇస్తూ డివి కృష్ణ యాదవ్ గారు, హేమాద్రి యాదవ్
వారి యొక్క బృందం మొత్తం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ ప్రతిభ అవార్డులు ఇవ్వడమే కాకుండా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి అందాలో వాళ్ళకి అవి సక్రమంగా అందేలా చేయడం కానీ, హాస్టల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని సవరించి పిల్లలందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తిని నింపగలిగే ఒక గొప్ప కార్యక్రమాన్ని కృష్ణ యాదవ్ గారి యొక్క మార్గదర్శనంలో, హేమాద్రి యాదవ్ యొక్క పర్యవేక్షణలో మొత్తం నడపడం అనేది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. విద్యార్థులకి కష్టం వస్తే వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడం వాళ్ళ హక్కు. చదువు అనేది వాళ్ళకి మౌలికమైన హక్కు. ఆ హక్కుని ఎవరూ కూడా కాలరాయకూడదు, ఏ రకంగా అది ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఆ హక్కుని పరిరక్షించే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మెచ్చుకుంటూ, దాన్ని అభినందిస్తూ, అది కలకాలం ఈ సంస్థ అద్భుతంగా భావి తరాలకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అవును, ఇందాకనే చెప్పాను, మన బట్ట కట్టుకునే బట్ట మన ఆలోచనని తెలియజేస్తుంది. మనం మాట్లాడే మాట మన లోపల సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లే. ఏ బట్ట కట్టుకుంటున్నావో నీ ఆలోచన చెప్తుంది, ఏ మాట మాట్లాడుతున్నావో నీ లోపల వ్యక్తిత్వము సంస్కారం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ తర్జన భర్జనలు కాకుండా, సమాజంలో ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి. ఒక అంశం మీద మరో అంశం ఎన్కౌంటరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంస్కారానికి తర్వాత వికల్పాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సంయమనంతో సంస్కారాన్ని ఏ రకంగా పెంపొందించాలనేటువంటిది మనం నేర్పాలి. ఈరోజు చూస్తే ప్రతిభా అవార్డుని పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఎవరు నేర్పలేదు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్తో వచ్చారో, ఎలాంటి ఒక సంయమనంతో ఉన్నారో, ఎలా ఉన్నారో మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటాం. మంచి జరుగుతుంది. నిధులు పక్కదారి పట్టడం, విధులు పక్కదారి పడితే నిధులు పక్కదారి పడతాయి. విధులు కరెక్ట్గా ఉంటే నిధులు బాగుంటాయి, సక్రమంగా ఉంటాయి. యాక్చువల్గా దాని గురించి నేను మళ్ళీ పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చింది పిల్లలది కదా, ఆ మూడు, ఆ ప్రతిభ, ఆ అవార్డులతోటి. ఎందుకంటే మీ మీడియాలో అదే రావాలి. ఇప్పుడు మిగతా ఏది రాకుండా అది రావాలి. ఎందుకంటే వాళ్ళ గురించి చేస్తున్నారు కదా. తప్పకుండా నేను వస్తాను, మళ్ళీ మాట్లాడతాను, ముందుకు వస్తాను. 26 నన్ను తప్పకుండా. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి తిరుపతి జిల్లా కార్యనిర్వహణ కమిటీ ద్వారా స్థానిక మహతి ఆడిటోరియం నందు ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి విద్యారంగంలో వాళ్ళని ప్రోత్సహించడం వరకు ప్రతి సంవత్సరం విద్యార్థులకు మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం కండక్ట్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు స్వామి పరిపూర్ణానంద సరస్వతి గారు మరియు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ గారు మరియు స్థానిక తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు కుమారులైన ఆర్ని జగన్మోహన్ గారు మరియు ఇతరేతర అతిథుల ద్వారా విద్యార్థులందరికీ కూడా ఆ ప్రతిభా అవార్డ్స్ మరియు ప్రశంసా పత్రాలు చేర్చి వారిని ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క వారి యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. అందులో భాగంగానే మేము గత 8 సంవత్సరాలుగా వివిధ జిల్లాలలో మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి తరఫున ఈ ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. యువత కూడా విద్యారంగంలో మెరుగైనటువంటి ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో వారి యొక్క విద్యా ఆవశ్యకతను గుర్తించాలి, వాళ్ళకి విద్య పట్ల ఆ యొక్క ప్రోత్సాహం అందాలని ఈరోజు మేము ఎంతోమంది సపోర్టర్స్ తీసుకొని ఇది మా యొక్క కృషి కాదు, చాలామంది ఎన్జిఓస్ అందరి సహాయకారం తీసుకొని ఈరోజు ఇంత ఘనంగా చేసామంటే మీరు వినొచ్చు. మహతి ఆటంలో విద్యార్థుల యొక్క కేరింతలు, వారి యొక్క ఆనందాలు ఇలాంటివి మరెన్నో జరపాలని, మీ అందరి యొక్క సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని. తిరుపతి మీ అందరికీ తెలిసింది ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఇక్కడ విద్యపరంగా మరెన్నో సంస్కరణ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చేసి ప్రతి సంవత్సరం చేపడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రావాలి